జవాబు చెప్పింది ఏంటంటే అసలు సినిమాలే లేవు, ప్రేక్షకులే లేరని మేము అంటుంటే కొనేవాళ్ళు ఎవరు సార్? ఇవి ఎక్కువగా మాల్స్లో జరుగుతుంటుంది, గోల్మాల్ అంతా, మీరు అక్కడ చూడండి అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. ఏదైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నప్పుడు అన్న అంశం పక్కన పెడితే థియేటర్స్లో సదుపాయాలు పెంచడము, ధరలు తగ్గించడం అన్నది మనం ఆహ్వానించదగినటువంటి అంశమే. ఇంకా కౌంట్ డౌన్ మొదలైంది. నిజంగా నేషనల్ మీడియాలో కూడా అన్ని భాషల్లో కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. మీరు అన్నారే కొత్త పుంతలని, కొత్త పుంతలే కాదు పాత పుంతలు కూడా. ఎందుకంటే సనాతన ఫార్ములాతో పవర్ స్టార్ ముందుకు వస్తున్నాడు మొదటిసారి. ఆయన ఇప్పటివరకు సోషల్ ఫిలిమ్స్ అందులో కొంత లైట్గా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు కదా, ఎక్కువగా సెంటిమెంటల్ క్యారెక్టర్స్. ఇందులో మొదటిసారి ఆయన సోకాళ్ళు చరిత్ర, పూర్తి చరిత్ర కాదు కల్పిత చరిత్ర అనుకుంటే, 17వ శతాబ్దం మొఘళ్ళ నేపథ్యంలో ఔరంగజేబుని ఎదుర్కొనేటటువంటి ఒక బందిపోటు, మంచి బందిపోటు, రాబిన్హుడ్ అంటాం మన, రాబిన్హుడ్ తరహా పాత్ర ఈయన వేస్తూ ఉన్నారు. దానికి ఇది కూడా చెప్పారు, పెద్ద సీక్రెట్ కూడా ఏం కాదు. ఆ దర్శకుడు జ్యోతి కృష్ణ అనుకుంటా, జ్యోతి, ఆయన చెప్పాడు. రచయిత వాస్తవంగా క్రిష్ దర్శకత్వం నుంచి తప్పుకోవడం వల్ల ఇతను అయ్యాడు. ఇతను చెప్పింది ఏంటంటే, నేను ఎల్లోరా దగ్గరికి వెళ్ళాను, అక్కడ ఇక్కడ వృద్ధులు ఇద్దరు కనబడ్డారు, వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లో నాకు స్టోరీ లైన్ దొరికింది, మన శిల్ప సంపదను ఎందుకు నాశనం చేశాడు అని వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. దాన్ని ఆధారం చేసుకొని నేను ఈ కథ రాశాను. సో మనం అంతకుముందు నాగ్పూర్లో చూసినట్టుగా ఇది ఔరంగజేబు ఆయన కాలంలో ఆయన భారతీయ సంస్కృతి మీద దాడి చేశారు. ఆయన ఎదుర్కోవడానికి రాబిన్హుడ్ తరహాలో ఈయన పేదలకు మంచి చేసే ఒక హీరో. రామారావు కూడా ఇదివరకు బందిపోటు ఇలాంటి సినిమాలు వేశారు కదా చాలాసార్లు. మన సినిమాల్లో హీరో అనాథగా ఉండి అనాథాశ్రమాల్లో బిస్కెట్లు ఇచ్చి మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వచ్చి డ్యూయెట్ పాడుతుంటాడు. ఇక్కడ కూడా అలా జరుగుతున్నట్టుగా ఉంది. దీని ద్వారా కమల్ హాసన్ ఇది పాన్ ఇండియా సినిమాగా కూడా తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ పాన్ ఇండియా తరహాలో ఆయన ఇతర భాషల్లో కూడా ఈ సనాతన సందేశం తీసిపోవడం అనేది కూడా భారీ ఎత్తున జరుగుతుంది. అమెరికాలో ఇప్పటికే రిజర్వేషన్లు, టికెట్లు ఇది మొదలైంది అని చెప్తున్నారు. కాబట్టి కొత్త ట్విస్ట్ అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు సినిమా రెండు మేళవించినటువంటి వీరమల్లు కౌంట్ డౌన్ అన్నది అది కూడా కొంచెం క్లాష్తో కాంట్రవర్సీతో మొదలైంది. బహుశా సినిమా అవార్డులతో ఆ కాంట్రవర్సీ సద్దు మణుగుతుంది, ఇంకా కొనసాగుతుంది. వాళ్ళు అన్నారు వాస్తవంగా, ఏది పవన్ కళ్యాణ్ సినిమాకు మేము ఎందుకు పేచీలు పెడతామండి, అసలు మాకేమీ రెంట్ ఇవ్వకపోయినా పర్సెంటేజ్ ఇవ్వకపోయినా కానీ మేము దీన్ని ప్రదర్శించడానికి రెడీగా ఉన్నాము, మా తరఫున ఉంటాడు ఆయన అని ఆ తూర్పుగోదావరి జిల్లా థియేటర్స్ వాళ్ళు అన్నారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ పొలిటికల్ మెసేజ్ కూడా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. బట్ పవన్ కళ్యాణ్ ఈ పాత్ర ఎలా పోషించారు, ఎలా న్యాయం చేస్తారు అన్నది ఒకటైతే, దాన్ని ప్రమోట్ చేసే శక్తులు మటుకు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్పెండిచర్ యాంగిల్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దీని మీద భారీగా అంచనాలు, అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇంత ఖర్చు చాలా సంవత్సరాల క్రితం 5 ఏళ్ళు అది కూడా అన్నాడు రత్నం గారు కాబట్టి తట్టుకోగలిగారు. ఇంకో ప్రొడ్యూసర్ అయితే నిలబడలేరు. అంటే ఏఎం రత్నంను కూడా పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసి నిలబెట్టాడు. ఎందుకంటే ఖుషితో తనకు అప్పుడు చాలా పెద్ద ఇది ఇచ్చాడని. అదే ఏఎం రత్నానికి కూడా ఏదో అన్నాడు ఆయన, అసలు ఒక నాజర్ అన్నాడు. నాజర్ ఒక పాత్రధారి దీంట్లో. అతను చెప్పాడు, అంటే పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పు నేను చెప్తాను. నేను ఇంతకుముందు అనేవాడిని, సినిమా ఉంది కదా కాటమరాయుడు కదా, కాటమరాయుడా కదరని నరసింహుడా, కాటమరాయుడు పాట జివ్వు 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 అనే ఒక పాట ఉంటుంది. ఏది అంటే సాయంత్రం అయితే మందు తాగాలి అనేది ఆ పాట. కానీ ఈ సినిమాలో వీరమల్లులో, హరిహర వీరమల్లులో నాజర్ చెప్పింది ఏంటంటే మీడియాతో, ఒక పాత్ర ఉంది, అందరం కూడా సాయంత్రం అయ్యేసరికి మందు పుచ్చుకునే, అంటే ఆ రోజు 17వ శతాబ్దం మందు, మీరు మరి ఇప్పటి సెట్టింగ్ తీసుకోకండి, అలాంటి సమయంలో తను కూడా తీసుకుంటాడని ఇలాంటి డైలాగ్ ఉంటే పవన్ కళ్యాణ్ అది మార్చమని చెప్పాడంట. మీరు షూటింగ్ స్టార్ట్ చేయాలి, ఎంతసేపటి కావట్లేదు, పవన్ కళ్యాణ్ డైరెక్టర్తో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత దర్శకుడు మాకు చెప్పింది ఏంటంటే, గతం వేరు ఇప్పుడు వేరు, ఇప్పుడు నేను ఇలాంటి పాత్ర వేసి ఇలాంటి డైలాగులు చెప్తే అది బాగుండదు, కాబట్టి నాకు ఈ మందు అనేటటువంటిది మటుకు మార్చండి అని చెప్పాడట. ఇక్కడ ఆయన ఎంజీఆర్ ఫార్ములాకి వెళ్తున్నాడు.
ఎంజీఆర్ పాత్రలు ఎప్పుడు మందు తాగవు, సిగరెట్ తాగవు, బాధపడే తల్లి ఉంటుంది. అలాగే హీరోయిన్ కళలు కనాల్సిందే కానీ హీరో కళలు కనడు. నీకు చాలా ఆశ్చర్యకరమైన ఒక ఉదాహరణ చెప్తా. రాముడు భీముడు పెద్ద హిట్ కదా, చాలా ఇంట్రెస్ట్, బాగుంటుంది కూడా. రామనాయుడు ఫస్ట్ ఫిలిం, అవును, సురేష్ ప్రొడక్షన్స్. అందులో భీముడేమో ఇదిగా ఉంటాడు. భీముడు హోటల్లోకి వెళ్తాడు, 6 ఇడ్లీ 8 దోశ ఇవన్నీ కూడా చెప్తాడు. సర్వర్ ఆశ్చర్యపోతాడు. వాడు అంతా అయిన తర్వాత బిల్లు కట్టకుండా, సరే వాడే అనకూడదు, అభిమానులు బాధపడ, ఆయన ఆ పాత్ర భీముడు అక్కడి నుంచి లేచి నెమ్మదిగా తప్పుకుంటాడు. తర్వాత పెద్ద ఆయన కొంచెం వీక్గా ఉండే అతను వస్తాడు, ఒక ఇడ్లీ ఒక కాఫీ అంటాడు. బిల్లు ఏమో అప్పట్లో 5 రూపాయలు. 5 రూపాయలు అంటే ఒక కాఫీ ఒక టీ అని, ఇవన్నీ ఎవరు తిన్నాడు అని సర్వర్ తిడతాడు. మీరు భయపడి బిల్లు కట్టి వెళ్ళిపోతాడు. ఇదే పాత్ర ఎంజీఆర్ కూడా, హిందీలో దిలీప్ కుమార్, తమిళ్లో ఎంజీఆర్ రీమేక్ రామవర్షాము. ఇక్కడ ఇంకోటి, అక్కడ ఎంజీ రామచంద్రన్ అబ్బాయి నేను బిల్లు కట్టకుండా వెళ్తే నా పాత్రలు ఒప్పుకోవు, నా అభిమానులు ఒప్పుకోరు. రామారావు చాలా సరదాగా అలా టీ అని ఖర్చు ఇట్లా కట్టుకొని వెళ్ళిపోతాడు. ఎంజీఆర్ మటుకు నేను బిల్లు కట్టకుండా వెళ్ళిపోవడం అనే ప్రశ్న లేదు, నా క్యారెక్టర్ నా ఇది దెబ్బతింటుంది అంటే, సరే చివరి కాంప్రమైజ్కి వచ్చి, సరే డబ్బులు ఉన్నప్పుడు వచ్చి కడదాం అని చెప్పి వాడు వెళ్ళిపోతాడని. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఈ విధమైన షిఫ్ట్ ఏదో తీసుకుంటుంటున్నాడు. అంటే ఆయన రియల్ హీరోకు మధ్యలో అది కూడా 17వ శతాబ్దం పాత్ర కూడా ఇప్పటి తన పొలిటికల్ టచ్ ఎలాగో ఔరంగజేబు అనగానే మోదీ గారు ఇది వస్తుంది. సో ఇంట్రెస్టింగ్ థింగ్ అని మీకు చెప్తున్నాను. కలెక్షన్లు అవి ఒక మోస్తరుగా రిజర్వేషన్లు ఇవి వస్తున్నాయని చెప్తున్నాను. ఇంకా చూడాలి మనం, ఎక్కువ కథ లీక్ చేయకూడదు, బట్ ఇట్ ఈస్ డూయింగ్ రౌండ్స్. సరే అసలు కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుంది? ఇది పెద్ద ఎత్తున 3-4 రోజులు పెట్టి జరుగుతున్న